ప్రియా పరలోకమందున్న మా తండ్రి, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనం తండ్రి. ఇక్కడ నీ మాటలు చెప్పడానికి నిలబడిన నాకు మంచి సమయోచితమైన జ్ఞానం దయచేసి వినేవారికి గ్రహించుకునే మనసు దయచేయమని మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఏమండి, నేను చెప్పబోయే పాఠం పేరు ఎవరు ఎవరి కొరకు ఆలోచిస్తున్నారు. అదేంటండి, ఎవరి కోసం ఆలోచించడం ఏంటి? ఆలోచించకుండా అసలు ఎవరు ఉంటున్నారు? అసలు ఆలోచించకుండా ఎవ్వరు ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఏదో ఒక ఆలోచనతో ఉంటానే ఉన్నారండి. ఆలోచించకుండానే ఉండట్లేదు. అసలే ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆలోచనతో ఉంటానే ఉన్నారు. ఆలోచన లేకుండా ఎవ్వరూ లేరు. మరి ఎవరి కోసం ఆలోచిస్తున్నారు? చెప్పరేంటండి, ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? భార్య భర్త కోసం, భర్త భార్య కోసం, పిల్లల కోసం, కుటుంబం కోసం, సొంత వాళ్ళ కోసం ఆలోచిస్తున్నారండి. ఇలా బంధువుల గురించి అలా ప్రతి ఒక్కరు ఏదో ఒక ఆలోచన గురించి ఉంటానే ఉన్నారు. ఉద్యోగం చేసే వాళ్ళైతే బాస్ రేపొద్దున్న ఏమి ఇచ్చాడు వర్క్, ఆ వర్క్ చేయాలి. స్కూల్ పిల్లలు టీచర్ గారు వర్క్ ఇచ్చారు, ఆ వర్క్ ఎలా చేయాలి. ఇంటికాడ ఆడవాళ్ళు అయితే రేపేం పని చేయాలి, రేపు ఏం వండాలి, ఏం కూర వండుకోవాలి, ఏం తినాలి, ఎన్నింటి లగాలి, ఇలా అండి. అంటే ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూనే ఉన్నారు. దేని గురించి ఇదంతా? మన గురించండి. దేవుడి గురించి ఎవరు ఆలోచించట్లేదు. అదేనండి పాఠం. ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? ఎవరి గురించి వారే ఆలోచించుకుంటున్నారు, కానీ దేవుని గురించి ఆలోచించట్లేదు. ఆలోచించుకునే వాళ్ళు ఎవరున్నారు? ధనవంతులు ఉన్నారు. ధనవంతులు ఎంత డబ్బు సంపాదించాలి, ఇంకా ఎక్కువ ఎన్ని ఆస్తులు కూడగట్టాలి అని ఆలోచిస్తున్నారు. మరి సామాన్యులు, రాజకీయ నాయకులు ఈ ఎలక్షన్లో గెలిచాము, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో గెలవాలంటే ఏం పథకాలు పెట్టాలి, జనాల్ని ఎలా మన పార్టీలోకి చేర్చుకోవాలి, ఓడిపోయిన వాళ్ళు మనం ఎందుకు ఓడిపోయాము, ఈ రేపు గెలవాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు. వీళ్ళేనండి ఆలోచించేది. సామాన్యులు కూడా ఆలోచిస్తున్నారు. సామాన్యులు కొన్ని దేవుని గురించి ఆలోచిస్తున్నారండి. సామాన్యులు వాళ్ళకుండే వాళ్ళ ఇబ్బందులు ఇంకా ఎక్కువ. వాళ్ళకి డబ్బు ఉంది, వీళ్ళకి రాజకీయ పలుకుబడి ఉంది, మాకేముంది, మాకెవరు సహాయం చేస్తారు, మాకు మేమే ఆలోచించుకోవాలి, మా గురించి ఎవరు ఆలోచించరు అని అంటున్నారే కానీ ఆలోచించే వారి వైపు మనసు త్రిప్పట్లేదు. ఇన్ని చూశాడండి దేవుడు. ఇంతమంది గురించి, ఇంత సృష్టించిన వారి గురించి చూసి దేవుడు అందరికన్నా ఎక్కువగా ఆలోచిస్తున్నాడండి. దేవుడు మీరు ఆలోచన చేస్తున్నారు, మీ అందరికన్నా ఎక్కువ ఆలోచన చేస్తున్నాను అంటున్నాడండి దేవుడు. ఎలా చెప్తున్నాడండి దేవుని గురించి? దేవునికి నచ్చినట్టు చెప్తే, ఇప్పుడు కృష్ణ చెప్పాడండి, దేవునికి నచ్చినట్టు చెప్తే మాటలు ఆయన చిత్త ప్రకారం మాటలు మాట్లాడితే అది దేవునికి ఇష్టమైనది, ఆయనకి నచ్చిద్ది. అది ఆ పని అయినా మాట అయినా ఏదైనా కానీ ఆయనకి నచ్చిద్ది. అవి దేవుని మాటలు. ఏం చెప్తున్నాడండి దేవుడు? యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. యెషయా 65వ అధ్యాయం 2వ వచనం. తమ ఆలోచనలను అనుసరించి కింద ఉంటుందండి, దాని కింద లోబడనొల్లని ప్రజల వైపు. ఏం చెప్తున్నాడండి? ఏం ఆలోచిస్తున్నాడండి దేవుడు? లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు, ఒక్క పావు గంట కాదండి, అరగంట కాదు, మనం ఎంతసేపు ఆలోచిస్తామండి మన గురించి? ఒక గంట ఆలోచిస్తాం, లేదు 2 గంటలు, 24 గంటలు ఆలోచిస్తే ఏమవుద్దండి? మైగ్రేన్ తలనొప్పి వచ్చేస్తుందండి. ఎక్కువసేపు ఆలోచిస్తే ఏంటండి? తలనొప్పి వచ్చేస్తుందండి. నిజమండి. ఎక్కువగా ఆలోచిస్తే
తలనొప్పి వస్తుందని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒంట్లో బాగోలేదని, ఎక్కువ ఏమ్మా దేని గురించి ఆలోచిస్తున్నావు నువ్వు బెంగ అని అడుగుతారండి. అంత ఆలోచన ఏంటమ్మా, నీ ఇంట్లో గడవటం లేదా, లేకపోతే నీకేమన్నా ఇబ్బందులు అని అంటారండి. అంటే ఏంటండి, మనం 1 గంట 2 గంటలు ఆలోచిస్తేనే తలనొప్పి వచ్చేసిద్ది. అలాంటిది మరి దేవుడు ఏంటండి, దినమెల్లా రోజంతా ఆలోచిస్తానే ఉన్నాడు మన గురించి. దేవుడు ఆలోచించి ఏం చేస్తున్నాడంటండి, నా చేతులు తన చేతులు చాపుతున్నాడంటండి. లోబడని ప్రజల వైపు దినమెల్లా ఆలోచిస్తూ తన చేతులు చాపుతున్నాడు. ఎందుకండి చేతులు ఎవరు చాపుతారండి? తల్లిదండ్రులు తన ఇష్టం ఉన్న పిల్లల వైపు చాపుతారండి. ఎందుకండి? ఇష్టం, వాళ్ళంటే ఇష్టం. వాళ్ళు కడుపును పుట్టిన పిల్లలు కాబట్టి. బయట వాళ్ళ పిల్లల్ని చాపుతారండి. ఎంతసేపు చాపుతారు? కొన్ని బయట వాళ్ళ పిల్లలపై ఇష్టం ఉందనుకోండి, ఎంతసేపు చాపుతారండి? వాళ్ళ పిల్లలు వచ్చేవరకండి. వాళ్ళ పిల్లలు పక్కంటి పిల్లల వాళ్ళని పక్కన పెట్టుకుందండి ఎదురుగా. ఒక్కటే ఉంది, నీ పిల్లలకి ఇస్తావా పక్కింటి పిల్లడికి ఇస్తావా? అవునండి, వాళ్ళకి ఏదో కారణం చెప్పి అమ్మ పిలుస్తుందిరా అని చెప్తండి. లేదు వాడు వెళ్ళలేదండి, వాడికి అర్థమైపోయింది. ఏం చేస్తామండి? సరే లోనికి తీసుకెళ్ళి పెడతాం. లేదు అటు లోనకి కూడా వచ్చేసాడు, ఏం చేయాలండి? వీడికి పెద్ద ముక్క పెట్టి వాడికి చిన్న ముక్క పెడతాం. లేదు నాకు అంతే కావాలంటే అప్పుడు ఎన్ని చేసినా కానండి మన పిల్లలకే పెట్టుకుంటాం. ఎంత ప్రేమ ఉన్నా కానీ, నిజం చెప్తున్నానండి నేను. ఏంటంటే మన పిల్లలంటేనే మనకి ఎక్కువ ఇష్టం అండి. ఎందుకు ఉండదండి బయట వాళ్ళ పిల్లల మీద ప్రేమ? ఉండదండి. ఎందుకంటే వాళ్ళు మన పిల్లలు, మన కడుపున పుట్టారు పిల్లలు, అంత ఇష్టం అండి. బయట పిల్లల మీద కొద్దిగా ఉంటుంది. ఎంత బాగా చూసినా పెట్టినా కానీ మన పిల్లలు వచ్చేవరకే. దేవుడు కూడా అంతేనండి. మన పిల్లలు అనుకుంటున్నాడండి మనల్ని, నా పిల్లలు అని దినమెల్లా చేతులు చాపుతానే చూస్తున్నాడండి మన కోసం. ఎవరు వస్తారా, ఎవరు ఆలోచిస్తారా ఆయన గురించేనండి. కానీ ఈనాటి క్రైస్తవుల ఆలోచన ఎలా ఉందండి? అసలే బయట వాళ్ళ విషయం కాదండి, క్రైస్తవులకే లేదండి దేవుని గురించి ఆలోచన. నా పాఠం సగం కృష్ణ చెప్పేశాడండి. క్రైస్తవులకే లేదండి, బయట వాళ్ళ సంగతి మనకు అనవసరం అండి. మన సంగతే మనం చూసుకుంటే దేవుడి గురించి క్రైస్తవులకే లేదు. దేవుడు చెప్పిన పని చెయ్యాలనండి. దేవుడు ఏం చెప్పాడు, మనం ఏం చేస్తున్నాము అని క్రైస్తవులకే లేదు. అలా ఉన్నామండి మనం. దేవుడి గురించి ఆలోచించి తీరిక లేదు. ఆలోచిస్తారు కానీ దేవుడి గురించి ఆలోచించే తీరికే లేదు. ఎక్కడండి అసలు నిమిషం తీరిక లేదు అంటారండి. 24 గంటలండి. మరి దేవుడి పని చేసేవాళ్ళు ఆ 24 గంటలు సరిపోవట్లేదంటండి వాళ్ళకి. మనకి మన పనులు చేసుకోవడానికి ఆ 24 గంటలు సరిపోవట్లేదు. అలా అయిపోతున్నామండి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడండి? అస్సలు దినదినము కొనకక నిద్రపోక మన గురించి ఆలోచిస్తానే ఉన్నాడండి దేవుడు. కానీ మనుషులు మాత్రం అలా ఆలోచించటం లేదండి. ఎలా ఉన్నాయండి మనుషుల ఆలోచనలు? ఆదికాండం అండి, ఒకసారి చూసుకుందాం. 6వ అధ్యాయం 5వ వచనం. నరుల హృదయం యొక్క ఆలోచన తలంపుల్లోని ఊహ అంతయు కేవలము చెడ్డది, కేవలము చెడ్డదని అంటానండి. వాళ్ళ ఊహ కూడా చెడ్డగానే ఉందంట. అంటే అలా అయిపోతున్నారండి. వాళ్ళ తలంపులు, ఆలోచనలు, ఊహ కూడా చెడ్డగానే అయిపోతుందంట. పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ఆలోచిస్తున్నారు కానీ దేవుని గురించి ఆలోచించేవారు, దేవుని గురించి మాటలు చెప్పేవాళ్ళు, యేసుక్రీస్తు వారి గురించి చెప్పేవారు లేరు. ఎవరికి వారు తమ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు. యేసు మాటలను ఎవరూ చెప్పుకోవటం లేదు. యేసుక్రీస్తు వారు చెప్పింది ఒక విషయం చూసుకుందామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. 6వ అధ్యాయం 25వ వచనం అండి. మత్తయి సువార్త 33వ వచనం వరకు ఉంటుందండి. 6వ అధ్యాయం
25 నుండి 33 వచనం వరకు. చదవండి. అందువలన నేను చెప్పున్నదేమనగా అందువలన నేను చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణముల గురించి, ఏమి ధరించుకుందామో ఏమి తిందుమో అని ఆలోచించుకొనిచున్నారే గాని తర్వాత ఆకాశ పక్షులను చూడుడి. ఈ సందర్భం మనందరికీ తెలిసిందేనండి, కానీ ఇంకొకసారి గుర్తు చేసుకుందామండి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, కొట్టలలో కూర్చుకొనవు, అయినను అవి ఎంత బాగా ఉన్నాయండి. దేవుడు వాటికి ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడా? సిద్ధపరుస్తున్నాడు. వాటికన్నా మనం బహుశ్రేష్ఠులమా? బహుశ్రేష్ఠులమే కండి. వాటికన్నా మనం బహుశ్రేష్ఠులమే. మనకు రేపటికి తింటాకుందండి, ఉంది. ఉండడానికి ఉందా? ఉంది. రేపు కాదండి, 1 సంవత్సరం లేకపోయినా తింటాకుందండి, ఉంది. అందరికీ ఉందండి దేవుడి దయ వల్ల. మనకి లేనంత స్థితిలో లేము. ఏమంటే అంతగా లేదండి. మన ఒంటి మీద తులం బంగారం కూడా లేని వాళ్ళం ఎవరన్నా ఉన్నామండి? క్షమించాలైతే. ఏమండి ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నానండి, లేని వాళ్ళ కొన్ని ఉన్న వాళ్ళ గురించి ఉందండి. ఆ తులం బంగారం అమ్మితే ఎంతండి? 1,50,000. 1,50,000 పెట్టి ఎన్ని రోజులు తినొచ్చండి? నేను తిండి గురించి అంటే హై లెవెల్ తిండి గురించి మాట్లాడతలేదండి. ఒక అన్నము కూర, ఒకరోజు మామూలు ఆహారం గురించి మాట్లాడుతున్నానండి. ఇంట్లో నలుగురు తినే ఆహారం గురించి మాట్లాడుతున్నానండి. 1 సంవత్సరం వచ్చిద్దండి. 1,00,000 అంటే సంవత్సరం రాదండి, కొన్ని రోజులు గడవగలగా. ఈ లోపు మనకి ఏదో ఒకటి దారి చూపడండి దేవుడు, చూపిస్తాడు కండి. అంటే మనం పక్షుల కన్నా బహుశ్రేష్ఠులమండి. దేవుళ్ళని నిలబడితే మనం ఆ పూట ఏదో రకంగా మనకు వచ్చిద్దండి. అంటే మనం పక్షుల కన్నా బహుశ్రేష్ఠులమే. ఇక్కడ ఈ కింద వరకు అదే ఉంటుందండి, ఇంకా మొత్తం చదవట్లేదండి. బహుశ్రేష్ఠులని పక్షుల గురించి చెప్తాడు. అంటే వాటికన్నా మీరు, దేవుడు మీకు అన్నీ ఇస్తాడు, కానీ మీరు అన్నీ ఇచ్చినా కానీ దేవుని గురించి ఆలోచించట్లేదన్న సందర్భం ఉంటుందండి ఇది అని చెప్తాడు దేవుడు. ఎవరి గురించి ఆలోచించట్లేదు, ఇన్ని ఉన్నా కానీ మీరు నా గురించి ఆలోచించట్లేదు అని దేవుడు బాధపడుతున్నాడండి. ఏమీ లేని వాళ్ళ సంగతి కాదు, అన్ని ఉన్నా కానీ మీరు నా కోసం ఆలోచించట్లేదు అని దేవుడు చెప్తున్నాడండి. ఇంకొక వచనం చూసుకుందామండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఇవన్నీ కావాలని మనకి తెలుసండి, మనకన్నా ఎక్కువగా దేవుడికి తెలుసండి. నీ ఒంటి మీద ఏం కావాలి, నువ్వు తినడానికి ఏం కావాలి, తాగడానికి ఏం కావాలని. ఆదాము హవ్వలు గారు తప్పు చేశారండి. తప్పు చేస్తే బయటికి మామూలుగానే బయటికి పంపించేశాడండి. అన్ని సదుపాయాలు కల్పించి బయటికి పంపించాడండి దేవుడు. అన్ని సదుపాయాలు కల్పించి బయటికి పంపించాడండి దేవుడు. అంటే మనకన్నా ఎక్కువగా దేవుడికి తెలుసు మనకేం కావాలో. చదవండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఏంటండి మనం ఈ భూ సంబంధమైన వాటి గురించి కాకుండా క్రీస్తు గురించి ఆలోచిస్తే, అంటే క్రీస్తు గురించి అంటే పరలోక సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తే, పైనున్న వాటినే వెతుకుడి. పైనున్న వాటినే వెతుకుడి. కానీ అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడంటండి? క్రీస్తు కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. చాలండి. దేవుడు ఏం చెప్తున్నాడండి? ఈ కుందన్న వాటి గురించి ఆలోచించగా పైనున్న వాటి గురించి ఆలోచిస్తే అవి మీకు వస్తాయని చెప్తున్నాడండి దేవుడు. కానీ మనుషులు ఎలా ఉన్నారండి? అందరూ ఫిలిప్పీ పత్రిక అండి 2వ అధ్యాయం 21వ వచనం. మరియు నా సహోదరుడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ ఏం చేస్తున్నారంటండి? తమ సొంత కార్యముని ఫస్ట్ లో చెప్పాడండి. ఎవరి కోసం ఆలోచిస్తున్నారనండి? అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను
చూడట్లేదండి. సొంత కార్యాలంటే ఏంటండి? ఫస్ట్ నుండి మనం చెప్పుకునేనండి. భార్యకి ఏం కొనాలి, భర్తకి ఎలా వండి పెట్టాలి, పిల్లలకి ఏం నచ్చితే, ఏం వండితే పిల్లలకి నచ్చుతాయి, వాళ్ళు రాగానే ఏం చేసి పెట్టాలి, ఇవేనండి. ఇవే సొంత కార్యాలండి. అందరూ వాళ్ళకి తమ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు కానీ దేవుని క్రీస్తు కార్యములు ఎవరూ చూడట్లేదు. అలా అయితే ఎలా ఉంటుందండి? మన ఆలోచన ఎక్కడుంటే మన హృదయం కూడా అక్కడే ఉంటుందండి. అన్నయ్య ఒకసారి చెప్పారండి, హృదయం ఎక్కడ ఉంటుందో మర్చిపోయారంటండి పాట కూడా చెప్పారండి. హృదయం ఎక్కడ ఉంటుందో ఆలోచన కూడా అక్కడే ఉండదండి. మనం దేన్నైతే ఆలోచిస్తూ ఉంటామో మన హృదయం కూడా అటే వెళ్తుందండి. అంటే మనం క్రీస్తు గురించి ఆలోచిస్తూ క్రీస్తు వైపు మాటలు వేస్తే అటే ఉంటుందండి. నేనున్నానండి, మా పక్క ఇంటికి వెళ్ళాలని ఎంతసేపు ఆలోచన కలిగి ఉన్నాను అనుకోండి, అక్కడికే వెళ్తా, పని వదిలేసేసి అక్కడికే వెళ్ళిపోతా. అంతేగండి, వెళ్ళి అక్కడే కూర్చుంటా, పని వదిలేస్తా. ఈలోపు పిల్లలు వచ్చేస్తారు, ఆయన వచ్చేస్తారు. అన్నం అనలేదండి, నీరసంగా ఉందని పడుకున్నాను అంటే, నీరసంగా ఉంది పడుకున్నానంటే నమ్మరు. మంచం మీద పడిపోయి వచ్చేసరికి మనిషి వచ్చేసరికి నీరసంగా ఉంది లేకపోయానంటే నమ్మేస్తారా? నమ్మరండి, నమ్మేస్తారండి. అలా నమ్మించే వాళ్ళు చాలా మంది అండి జరుగుతున్నాయండి. హడావిడిగా పని చేసుకోవడం కాదండి, ఇంటికి మనిషి వచ్చేసరికి, మగ మనిషి వచ్చేసరికి చుట్టూతా కార్యక్రమాలన్నీ చూసుకుని పని చేయకుండా వచ్చే టైంకి మంచం మీద పడుకుని చెప్పేవాళ్ళు బోళ్ళు అంతమంది ఉన్నారండి. ఈ మగ మనిషికి తెలియదు కదా, ఎప్పుడో పొద్దున్న వెళ్తాడు, సాయంత్రం వస్తారు. ఆ సాయంత్రం మధ్యలో ఏం జరిగిందో, ఏం చేసిందో, ఈవిడ ఏం చేసిందో తెలిసిద్దండి. ఆయన ఏం చేస్తున్నాడు ఈవిడ తెలిసిద్దా? తెలియదండి. కానీ నమ్మకం అండి. ఎందుకండి అంత నమ్మకం? ఆవిడ అబద్ధం చెప్పదు, ఆయన అబద్ధం చెప్పడు. బయటికి వెళ్ళే మగవాళ్ళందరూ ఎక్కడెక్కడో తిరిగి వచ్చేసండి, నేను పొద్దున్న నుండి సాయంత్రం వరకు కష్టపడిపోయి వచ్చానంటే నమ్మేస్తారండి ఇంటికాడ వాళ్ళు? నమ్ముతారండి చాలామంది. నమ్మకుంటే నమ్మరండి, నమ్మకుంటే నమ్ముతారండి. నమ్మకం లేకపోతే నిజంగా కష్టపడి వచ్చినా నమ్మరండి, నిజంగా పొద్దుస్తమానం కష్టపడి వచ్చినా నమ్మరు. అంటే ఏంటండి, మన హృదయం ఎక్కడుంటే మన ఆలోచనలు ఏవైతే ఉంటాయో మన హృదయం కూడా అటువైపే తిరిగిద్ది. మనం ఏం చేస్తే అదే మన హృదయంలోకి ఆలోచన వస్తూ ఉంటుంది. మనం వాక్యం వైపు చదువుకుంటూ ఉంటే మన ఆలోచనలు కూడా ఎక్కడున్నా కానీ ఏదో ఒక మూల వాక్యం వైపు వెళ్ళిద్ది. అదే అండి, మనుషులకు ఉండాల్సింది ఏంటండి? ఒకే ఒక్క ఆలోచన అండి, యేసుక్రీస్తు వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన దొంగ వచ్చినట్టు వచ్చేస్తారు, ఎప్పుడు వస్తారో తెలియదు. నాకు నిన్నగాక మొన్న ఒక మధ్య జోక్ తెలిసిందండి, ఎక్కడో దొంగలు పడుతున్నారంటండి. దొంగలు పడుతున్నారు కదా అని 20,000 పెట్టి కుక్కను కొనుక్కొచ్చారంటండి. కుక్కనే దొంగతనం చేసేసారంటండి. ఏంటండి, దొంగతనం చేస్తున్నారని కుక్కను కొనుక్కొస్తే కుక్కను ఎత్తుకుపోయారంటండి. అంటే ఏంటండి వాళ్ళ ఆలోచన? ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించేసుకోవాలి. కుక్క అయితే ఏంటి, నక్క అయితే ఏంటి, అంతేనండి. ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఎలా ఉంది? చేసిన పనిని బట్టి ఏదో ఒక రకంగా దొంగతనం చేస్తున్నాము, డబ్బు వస్తుంది. అది మంచి పని? ఏం చేస్తున్నావు? అసలు ఆలోచన ఉందా? ఆలోచన లేదండి, డబ్బు వస్తుంది చేసేస్తున్నారు. ఆలోచన లేని పని అండి. అందుకే దేవుడు చెప్తున్నాడండి, ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? అందరూ తమ తమ సొంత కార్యాలనే చూసుకొనిచున్నారు కానీ దేవుడు వైపు ఎవ్వరూ చూడట్లేదు, ఆలోచించట్లేదని దేవుడు దినమెల్లా తన చేతులు చాపి ఎదురు చూస్తున్నాడండి, బాధపడుతున్నాడండి దేవుడు. మనం క్రీస్తు గురించి చేస్తే కనుక, ఆయన ఆలోచనలో ఉంటే మనకు ఆయన గురించిన ఆలోచనలే వస్తాయండి. ఇంకొక వచనం చూసుకుందామండి, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 29వ వచనం అండి. ఆలోచన అండి, మనకి ఎప్పుడు ఒకటే ఆలోచన. సహోదరులారా,
నేను చెప్పినది ఏమనగా కాలం సంకుచితమై కాలం సంకుచితమై ఉన్నది కనుక కాలం చాలా చిన్నదిగా ఉందంటండి. ఇక మీదట ఇక మీదట భార్యలు కలిగిన వారి భార్య లేనట్టును చెప్తున్నారండి, భార్యలు ఉన్నవాళ్ళు భార్యలు లేనట్టే ఉండాలంటండి. ఏడ్చువారు ఏడవనట్టును ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడేవారు సంతోషపడనట్టును సంతోషపడేవారు సంతోషపడనట్టును, కొనువారు తమది కాని ఆ, తమది తాము కాదు అనుకున్నట్లు. ఏదైనా కొనుక్కున్నామంటే అది మనది కాదు. ఎంతవరకు? నేను బంగారం కొనుక్కున్నానండి, నాకు ఉంటుందా? తర్వాత నా పిల్లలకి వెళ్ళిపోద్ది. నేను పోతా పోతా పట్టుకోను కండి. నేను కొనుక్కున్నానంటే నెక్స్ట్ నా పిల్లలకు ఉంటుందని కొంటాను కండి ఏదైనా. అంతేకండి, ఎవరు కొనుక్కున్నా ఏ బట్టలంటే పోతాయండి, బంగారం పోయిద్దా? మన తర్వాత మన పిల్లలు వేసుకుంటారులే అని వాళ్ళకి కొంచెం మోడర్న్ టెక్నాలజీ ఉపయోగించి అన్ని విషయాల్లో అలాగే కొనుక్కుంటామండి. ఏం కొన్నా అంటే ఏంటండి, ఉన్నా కానీ బంగారం పోయిద్ది, మనది కాదు, అది మన సొంతం కాదు అన్నట్టుగా బతకాలంటండి. నాకు బంగారం ఉంది, ఇంత బంగారం ఉంది, అమ్మో ఇంత అయిపోయింది కాసు, అమ్మో బంగారం ఎలా కొనాలి ఇప్పుడు అంటే ఏంటండి అది చింత. దాని కింద ఉంటుందండి చింత, కానీ చింత వచ్చిద్దంటండి. చదండి దాని కిందండి చింత గురించి వచ్చిందండి. చింతలేని వారే మీరు చింత లేని వారై ఉండవాలని కోరుచున్నాను. ఉండవాలని కోరుచున్నాను. చాలండి. ఏంటండి మనకి చింత వచ్చేసిద్ది అంటండి. అమ్మో ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచన ద్వారా చింత కలిగిద్దంటండి. చింత కలగడం వల్ల ఏమవుద్దండి? మనోదుఖం వచ్చి చింత కావాలే మనోదుఖం వచ్చే దానివల్ల నరకానికి వెళ్ళిపోతామండి. చింత కలిగి ఉన్నాం. మన చింత మొత్తం ఎవరి మీద వేయాలండి? యావత్తు దేవుని మీద వేయాలండి. కింద వచ్చిందండి దాని కింద. మన గురించి మనమేమో ఏ చింత కలిగి ఉన్నామండి? లోక సంబంధమైన వాటి గురించి చింత కలిగి ఉన్నాం. కానీ దేవుడు ఏంటి? మన గురించి చింత కలిగి ఉన్నాడండి. అర్థమైందండి? మనమేమో లోక సంబంధమైన వాటి గురించి మన గురించి చింత కలిగి ఉంటే దేవుడు మిమ్ముని గురించి చింతించుచున్నాడు. 1 పేతురు 5:7 ఉంటుందండి. దేవుడు మిమ్ముని గురించి చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు. మన చింత యావత్తు ఆయన మీద వేస్తే, ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇంట్లో భార్యాభర్తలు పిల్లలు ఉన్నారు. పిల్లవాడు ఏదో సమస్య గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకొక కుటుంబంలో పిల్లలే ఉన్నారు. వాడి సమస్య వీడి సమస్య ఒకటే, ఇద్దరికి డబ్బులు లేవు. వీడేం చేస్తాడండి? అమ్మా నాన్న ఉన్నవాడు వచ్చి తల్లిదండ్రులకు చెప్తాడు. చెప్పేసి ఏం చేస్తాడు? హాయిగా ఇచ్చేస్తాడు. వాళ్ళ నాన్న ఏది కావాలంటే అది కొనుక్కుంటాడు, హాయిగా ఉంటాడు. ఈ పిల్లోడికి ఏమన్నా చింత ఉందండి? లేదు. మరి అమ్మా నాన్న లేనివాడు, టీచర్ గారు చెప్పారు రేపు అది ఎలా కొనాలంటే డబ్బులు ఎక్కడివి, ఏం చెయ్యాలి, అది ఎంత ఉంటుంది, అసలు ఎలా ఉంటుంది, ఏంటంటే ఇదంతా చింత. అంటే ఈ పిల్లవాడు ఏం చేశాడు? తండ్రిపై వేశాడు చింత. నానా నాకు ఇది కావాలి అని చెప్పేశాడు, వదిలేశాడు. అది వచ్చిద్దా రాదా? లేదు. ఎందుకు లేదండి? తండ్రి ఉన్నాడనే ధైర్యం, నమ్మకం, నా తండ్రి నాకు తెచ్చిస్తాడు. ఇక్కడ ఈ పిల్లవాడికి ఆ ధైర్యం లేదు. తండ్రి లేడు, తండ్రి లేడు. అందుకే వచ్చిద్దా తెలియదు, వచ్చిద్దా రాదా తెలియదు. అంటే తండ్రి ఉన్న పిల్లాడికి తండ్రి లేని పిల్ల. అంటే ఇక్కడ నేను చెప్పిన ఎగ్జాంపుల్ లోకపరంగా కాదండి. దేవుడిని నమ్ముకుంటే తండ్రి మీద వేసామనుకోండి మన చింత, దేవుడు తండ్రి నాకు ఒక సమస్య వచ్చింది, ఇది నీ చిత్తమైతే ఇది నాకు కావాలనుకుంటున్నాను తండ్రి జరిగిచ్చు అని ఆయన మీద ఒక చింత వేసి ఆయన మీద పెట్టేసామనుకోండి, అది కావాలంటే ఇస్తాడు, ఆయనే ఇస్తాడు. మనం అడగకుండానే ఇచ్చే దేవుడు అండి. కానీ ఎందుకు అడగమంటున్నాడండి? నువ్వు అడుగుతావా అడగవా? మీ నాన్న నువ్వు అడుగుతావా అడగవా? తండ్రి ఏదైనా కానీ అడిగితే కొనిస్తాడండి, అడగకుండా కొనిస్తాడా? అడగకుండా కూడా కొనిస్తాడు. కానీ నువ్వు అడుగుతావా అడగవా? నువ్వు అడిగితే ఆయనకు కాదు ఒక సంతోషం, ఇంకా ఎక్కువ ఇస్తాడు. నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు.
అదండి, ఏదైనా కానీ మన తండ్రి మీద చింత యావత్తు ఆయన మీద దీని గురించి పాఠం కూడా చదువుకున్నాం మనండి. మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. దేవుడు మన గురించి చింతించుతున్నాడండి. ఆయన మీద చింత వేయట్లేదని, దేవుని గురించి ఆలోచించట్లేదు అని ఆయన చింతిస్తున్నాడు మన గురించి. కాబట్టి మనం ఎలా ఉండాలండి? మన చింత యావత్తు ఆయన మీద వేసి ఆయన పని జరిగించే, కృష్ణ చెప్పినట్టు ఆయన పని జరిగించే వారిగా ఉండాలండి. అప్పుడు ఎవరి కోసం ఎవరు ఆలోచిస్తున్నట్టండి? మనం దేవుని కోసం ఆలోచిస్తున్నట్టు. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు చేశారండి సుమారుగా ఆయన పని, దేవుని పని. ఆయన పనే చేశారండి, దేవుని పని. ఇంకా ఏ పని చేయలేదండి. ఎక్కడున్నా కానీ ఏం చేసినా కానీ దేవుని పనే చేశారు యేసుక్రీస్తు ప్రభులు వారు. అంటే ఆయన ఏం చేశాడండి? ఆయన పనే దేవుని పని, దేవుని గురించే ఆలోచించాడు. మనం ఏదైనా కానీ ఏం చేస్తామండి? పని ఆలోచిస్తేనే చేస్తాం. దేని మీద ధ్యాస ఉంటే మనకి ఆ పనే చేస్తాము. అలా ఆయన ఆలోచించారు. అలాగే ఇంకెవరు ఆలోచిస్తున్నారండి మన గురించి? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు కూడా నిన్ను దేవునికి దగ్గరగా నడిపించాలని ఎప్పుడు చెబుతూ ఉంటాడు. మనం ఏదన్నా పని చేస్తూ ఉంటే, ఈ పని చేసావు, ఈ పని అయిపోయినాక చదువుకో, ఈ పని అయిపోయినాక ఇది వెళ్ళు, ఖాళీగా ఉన్నాగా ఇంట నువ్వు దేవుడి మాటలు విను, ఫోన్లో పెట్టుకో, అన్నీ చూస్తున్నావు కదా, ఇది వింటా ఉంటే ఒక మాట కాకపోతే ఒక మాట అయినా చెవిలో పడిద్ది. అన్నీ పడకపోవచ్చండి, ఒక మాట అయినా చెవిలో పడిద్ది కదా ఫోన్ పెట్టుకుంటే. కానీ మనం యూట్యూబ్ చూసేటప్పుడు మాత్రం చక్కగా దర్జాగా పడుకుని, ఎవరి సంగతే కదండి, నా సంగతే చెబుతున్నారండి, పడుకుని చక్కగా దాని మీద కాన్సన్ట్రేషన్ మొత్తం చూసి బయట ఎవరు వచ్చినా తెలియదండి. అసలు వచ్చారా అని అడుగుతామండి. ఎవరి గురించో కదా, నా గురించే చెప్తున్నానండి. వచ్చారా అని అడుగుతామండి, అంత ఇంట్రెస్ట్గా చూస్తాం. కానీ దేవుని వాక్యం అండి ఆ పక్కన పెట్టేసి అది వింటూ పని చేసుకుంటాం. అంటే చెప్తున్నానండి, ఇలా తప్పుగా అనుకోవద్దండి. నువ్వే సరిగ్గా లేవు, ఎదుటి వాళ్ళకి చెప్పడానికి సరిపోతావా అనొచ్చండి. అడిగినా తప్పు లేదండి, ఎందుకంటే నేను చేసిన తప్పు ఇంకొకటి చేయకూడదని చెప్తున్నానండి. మనము ఆ పని చేస్తున్నాం. ఈ పాఠం చెప్తున్నానండి, ఈ పాఠం చదవబట్టే చెప్తున్నానా, లేకపోతే చదవలేక చెప్పలేను కండి. ఎప్పుడు నుండో చెప్పాలి అనుకుంటా, కానీ నాకు ధైర్యం చాలలేదండి ఇక్కడికి రావాలంటే. ఎగ్జామ్ సరిగ్గా రాయలేదండి, నేను చదవగా సరిగ్గా రాయలేదు, అందుకే నేను పాఠం చెప్పడానికి రాలేకపోయానండి. కానీ అలా ఎగ్జామ్ సరిగ్గా రాయలేదని పాఠం చెప్పడం మానేసేసానండి. అలా నాకు అనిపించింది, పాఠం చెప్తాం మానేస్తున్నా, ఇంకా 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 శాంతం అయిపోతుంది, మరి ఎలా చదువుతానండి? ఇంకా చదవను కండి, ఈ ఎగ్జామ్ కూడా పోద్ది అప్పుడు. అంతేగండి, ఒక ఎగ్జామ్ పోయిందని ఊరుకుంటే ఇంకో ఎగ్జామ్ పాస్ అవ్వలేదు, మళ్ళీ ఆ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే చదవాలా, లేకపోతే వదిలేస్తే పాస్ అవుతామా? చదివితేనే పాస్ అవుతాం. 10th క్లాస్ ఫెయిల్ అయ్యామని వదిలేస్తే ఎప్పుడు 10th క్లాస్ ఫెయిల్ అయినట్టుగానే ఉంటాం. అదే ఆ సబ్జెక్ట్ చదివితే పాస్ అవుతాం. అలాగేనండి, ఒక ఎగ్జామ్ సరిగ్గా రాయలేదని, ఎవరి గురించో కదండి, నా గురించే చెప్తున్నానండి. ఒక ఎగ్జామ్ సరిగ్గా రాయలేదని మనం చదవడము, రాయడము, చెప్పడం ఆపకూడదండి. ఆ ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు, సరే వదిలే, ఈ ఉన్న ఎగ్జామ్ రాసుకోవడమే. ఇది రాయలేకపోయావా, బైబిల్ చదువుకో, తర్వాత ఎగ్జామ్ రాయి మళ్ళీ. అంతేనండి. మార్కులు బాగా రావాలి, ప్రైజ్ తెచ్చుకోవాలని ఎప్పుడు ఉండదండి నాకు. ఎంతో కొంత చదవాలి అంతే, వచ్చినా రాకపోయినా. కానీ మార్కులు తెచ్చుకోవడం చాలా గొప్ప విషయం అండి. అంతేనండి, కష్టపడక చదవకుండా వచ్చేస్తాయండి మార్కులు? రావండి, చదవకుండా అస్సలు రావండి. ఎన్ని పాయింట్లు గుర్తు పెట్టుకోవాలండి, చాలా పాయింట్లు గుర్తు పెట్టుకోవాలండి. అదండి, అందుకనే చెప్తున్నానండి, యేసుక్రీస్తు ప్రభువు వారు బతుకున్నంత కాలము దేవుడి కార్యాలని చేశారు. అలాగే పరిశుద్ధాత్ముడు ఆయన కూడా మనల్ని ఎప్పటికప్పుడు దేవునికి దగ్గరగా చేయాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి మనం కూడా సొంత కార్యాలను చేసుకున్నా కానీ దేవుని కార్యాలకు దగ్గరగా ఉండాలని ఆలోచించాలని దేవుడు తన దినమెల్లా చేతులు తన వైపు చాచి చెప్తున్నాడండి, పిలుస్తున్నాడండి తన వైపు చాపి. అర్థమైంది అనుకుంటున్నానండి అందరికీ ఈ పాఠం.